అందరికీ యేసుక్రీస్తు వారి పేరట వందనాలండి. దేవుణ్ణి నిరూపించేది నరుడే. దేవుణ్ణి నిరూపించేది నరుడే. నరుడు మాత్రమే దేవుణ్ణి ఎందుకు నిరూపించాలి? ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని చూసుకుంటే జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేక విధమైన పక్షులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. ఇవన్నీ దేవుణ్ణి నిరూపించవచ్చు కదా, నరుడు మాత్రమే ఎందుకు నిరూపించాలి అని మనకి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్కు బైబిల్ ద్వారానే మనం క్లియర్ చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ ఒక మాట రాయిస్తాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరుని చేయుదుము. నరుని ఎలా చేశారంటండి? నరుని మన పోలిక చెప్పున, మన స్వరూపమందు. స్వరూపం ఎవరిది వచ్చింది? మనకి మనల్ని కన్న తండ్రిది. కన్న తండ్రి అంటే ఈ లోకానుసరమైన తండ్రి, శరీరానుసరమైన తండ్రి కాదండి. ఏమండి? పరలోకంలో ఉన్న తండ్రి. మరి మన పోలిక చెప్పున, మన స్వరూపమందు దేవుడు చేసినప్పుడు ఎవరి పోలిక ఇచ్చాడు? సాక్షాత్తు దేవుడి స్వరూపం మనకి ఇచ్చాడంటే. మరి తండ్రి స్వరూపం మనకి ఇచ్చినప్పుడు మనం మరి ఎలా ఉండాలి? దేవుని మనం నిరూపించాలి కదా. నరుడే కదండి నిరూపించాలి. ఆయన పోలిక కదా మనకి ఇచ్చారు. నరుడికి మాత్రమే కదా ఇచ్చాడు. నరుడే కదా మరి దేవుని నిరూపించాలి. జంతువులకి ఇచ్చాను, పక్షులకి ఇచ్చాను, ప్రకృతికి నా పోలిక ఇచ్చానని దేవుడు చెప్పలేదు. సృష్టికి ఆయన ఒక లక్షణాలు ఇచ్చాడు, కానీ సృష్టికి ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇవ్వలేదు దేవుడు. ఎవరికి ఇచ్చాడని అనుకుంటే నరుడు మాత్రమే ఇచ్చాడు. మరి యోబు గారు ఒక మాట అంటారు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏం వేసి ఉన్నాడు అంటండి? ముద్ర. దేన్ని బిగించి? ఆ చేతిని బిగించి. మనం ఏం తెలుసుకోవాలని? ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు మనుషుల చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు. అండి, ఈ లోకాన్ని చూసుకున్నట్లయితే మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ముద్ర ఉంటుంది. మన చేతికి 10 వేలు ఉంటాయి కదండి. 10 వేలకి ఒకే రకమైన ముద్ర ఉంటుందా? ఉండదు కదండి. అలాగే ఈ ప్రపంచంలో 780 కోట్ల మందికి ఒకలాగే ఉండదంటండి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ముద్ర వేసి ఉన్నాడు. మరి ఆ ముద్రతో మనం దేవుణ్ణి నిరూపించవచ్చు. ఎలా నిరూపించాలి అంటే, మళ్ళీ దేవుడు వేరువేరుగా చేశాడు కదండి. అవునా కదండి? దేవుడు మనల్ని ఎలా చేశాడు? వేరువేరుగా అనేకమైన ముద్రలతో చేశాడు. మళ్ళీ కళ్ళు చూసుకుంటే కళ్ళు కూడా అనేక రకమైన ఉంటాయి. ఏమండి? అలాగే మన చేతులు, మన కాళ్ళు, ప్రతిదీ చూసుకుంటే మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పోలికలో ఉంటారు. మరి దేవుడు స్వరూపం అన్నాడు, దేవుడు పోలిక అన్నారు కదా. మరి నరులందరూ ఆయన పోలికే ఉండాలి కదా అని అనుకున్నట్లయితే, మరి మనందరం ఆయన పోలిక ఉండాలి అని అనుకుంటే మనకి శరీరానుసారమైన తండ్రులు ఎందుకండి? శరీరానుసారమైన తండ్రులు కూడా ఎవరి ద్వారా వచ్చారు? తండ్రి దగ్గర నుంచి మనకి వచ్చారు. వాళ్ళ పోలిక చెప్పిన మనకి భూమి మీద ఇచ్చారు. మన పోలిక మన స్వరూపమందు అంటే, పోలికలంటే ఈ ఫేస్లో ఉన్న పోలికలు కాదండి, దేవుడున్న లక్షణాలు. సృష్టికే లక్షణాలు అన్నారు కదా, మరి మళ్ళీ లక్షణాలు అంటున్నారు. ఏంటి అంటే, లక్షణాలు అంటే ప్రవక్తన. ఇదేంటి? యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? ఎంతో యథార్థంగా, ఎంతో పరిశుద్ధంగా, ప్రతి దాంట్లో విశ్వాసులకు మాదిరిగా ఎంతో ఎలా బ్రతికారు అంటే ఎంతో గొప్పగా బ్రతికారండి. ఏమండి? తండ్రిని మహిమపరిచారండి. మనం కూడా ఆయన స్వరూపమందు వచ్చాం. మనం కూడా తండ్రిని మహిమపరచాలి. మరి అలాగే మనం ఇంకో వచనాన్ని చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు అగ్రిప్పరాజు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావే అని
పౌలుతో చెప్తున్నారంటే అండి, ఏమండి ఎంత సులభం అంటే అండి క్రైస్తవునిగా మారటం, చాలా సులభం అంటే అండి. ఏంటి క్రైస్తవునిగా మారటం సులభం అంటున్నారు అని అంటే, లోకానుసారంగా చూసుకుందామండి. మీరు వెళ్ళి ఎవరినైనా నువ్వు క్రైస్తవునిగా మారచ్చు కదా, దేవుణ్ణి నమ్ముకో, దేవుడు నీకు నిత్యలోకాన్ని ఇస్తాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకోపోతే నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతావు అని చెప్తే ఆ ఎదుట విన్న మనిషి ఏమంటారంటే, అమ్మో నేను దేవుణ్ణి నమ్ముకోను అని అంటారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నారంటండి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఏంటి దేవునిలో పరిశుద్ధత ఉంది, కానీ మనం దేవుని నమ్ముకుంటే పరిశుద్ధత, అమ్మో నేను పరిశుద్ధంగా బ్రతకాలేమో, నేను నిశ్చయంగా అంటే నిలకడగా ఉండాలేమో దేవునిలో, నేను ఉండలేను. ఏమండి తాగుబోతులు అనుకుంటారు, అమ్మో నేను తాగకుండా ఉండలేను అనుకుంటారు. తిరుగుబోతులు నేను తిరగకుండా ఉండలేను, దేవునిలోకి వెళ్తే ఇవన్నీ మానేయాలి అని అనుకుంటారు. కానీ దేవునిలోకి రావడం చాలా సులభమండి. ఏమండి ఇవన్నీ మానేసి దేవునిలోకి వస్తే దేవుడు తన హత్తుకు తీసుకుంటాడండి మనల్ని. ఏమండి అమ్మో నా కుమారుడు మారాడు, నా కుమార్తె మారింది, నన్ను తెలుసుకున్నారు, నన్ను నిరూపించే బిడ్డలుగా ఉన్నారు అని దేవుడు ఎంతో ఆనందిస్తాడండి. ఏమండి ఏమండి వేల మంది అవసరం లేదండి, ఒక్క పాపి మారితే దేవునికి ఎంతో ఆనందం అండి, ఎంతో సంతోషం అన్నాడు. ఒక్క పాపి మారితే చాలు, నాకు పరలోకంలో ఎంతో సంతోషం అన్నాడు. మరి అలాంటి పాపి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎవరు మారుతారా అని ఎదురు చూస్తున్నాడు. అండ్ అపవాది ఎవరిని మిరింగుదునా అని సింహము గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తుందంటండి. ఎవరు మిరింగుదునా, ఎవరు నాలోనికి వస్తారని ఎదురు చూస్తుంది. మరి మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. దేవుని ఉన్న లక్షణాలకి, దేవుని ప్రవక్తనకి, ఆయన మాటలకి, ఆయన వాక్యమునికి అండ్ యథార్థ మనస్సుకి, ప్రతి దానికి మంచికి మనం చోటు ఇవ్వాలి, కానీ చెడుకి చోటు ఇవ్వకూడదు. మనం ఏం చేస్తామంటే చెడుకు చోటిస్తాం, మంచిని మనం వదిలిపెడతాం. కానీ అలా మనం ఉండకూడదు. యేసుక్రీస్తు వారు మంచినే తీసుకున్నారు, చెడుని తీసుకోలేదు. ఏమండి మరి యేసుక్రీస్తు వారు బ్రతికినట్లు మనందరం కూడా బ్రతకాలి. ఏమండి యేసుక్రీస్తు వారు తండ్రిని నిరూపించాడు, తండ్రిని మహిమపరిచాడు. మనందరం కూడా తండ్రిని మహిమపరచాలి, తండ్రిని ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి అంటే, దేవుని మనం ఎలా నిరూపించాలి అంటే మన ప్రవర్తన, మన నడవడిక. ఏమండి ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ నడవడిక చూసి మనం చెప్పచ్చు, ఏమండి విచ్చలవిడిగా క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వాళ్ళే విచ్చలవిడిగా తిరుగుతూ త్రాగుతూ ఉన్నారంటే, అమ్మో వాడు దేవుని నమ్ముకున్నా సరే వాడు మంచిగా ఉండలేకపోతున్నాడు అని అంటారు. అదే ఇంకొకరిని మంచిగా దేవుని నమ్ముకొని మంచిగా ఉండి దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా నడిచిన వాళ్ళని చూసుకుంటే, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుడు ఎంతో పరిశుద్ధుడు, వీళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అంటే దాన్ని కంపారిజన్ చేసుకుంటే దానికి దీనికి చాలా తేడా ఉందండి. మంచికి చెడుకి చాలా తేడా ఉంది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారు ఎలా అయితే తండ్రి ఉన్న లోకానికి చేరుకున్నాడో, ఆయన పనిచేసి తండ్రిని నిరూపించి తండ్రిని మహిమపరిచి ఎలా అయితే చేరుకున్నాడో, మనందరమును తండ్రిని నిరూపించి తండ్రి ఉన్న లోకానికి చేరుకోవాలి. ఏమండి తండ్రిని ఎలా నిరూపించాలి అంటే మన ప్రవక్త ద్వారా, మన మాట ద్వారా, మన వాక్యమును, మన నడవడిక ద్వారా ప్రతీది మనము అవలంబించుకొని మనం ఎదుటివారికి చెప్పాలి. ఎదుటివారికి చెప్పి ఒక్క పాపినైనా మార్చాలి. ఏమంటే దేవుడు మనకి ఇచ్చిన పని అదే కదండి. ఏమండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఏమంటే చెప్పినప్పుడు మరి మనందరం ఆయన పని చేయాలి కదా. ఆయన పని చేసి దేవుని నిరూపించి మనందరము తండ్రి ఉన్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ నా కొన్ని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.